పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. దీంతో పలు కీలక బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపచేయడానికి సిద్ధమైంది కేంద్రం. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల తొలగింపు అంశానికి సంబంధించిన నిబంధనలను పొందుపరుస్తోంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370-35A అధికరణలను 2019 ఆగస్టు 5న రద్దు చేసింది కేంద్రం. అప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించింది. దీనిని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో పాలు పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, కోటి వరకు జరిమానా వేస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. దీంతో పలు కీలక బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపచేయడానికి సిద్ధమైంది కేంద్రం. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల తొలగింపు అంశానికి సంబంధించిన నిబంధనలను పొందుపరుస్తుంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370-35A అధికరణలను 2019 ఆగస్టు 5న రద్దు చేసింది కేంద్రం. అప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఇక ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించింది. దీనిని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో భాగంగా పాలు పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, కోటి వరకు జరిమానా వేస్తారు.